బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ప్రస్తుతానికి వివాదంలో చిక్కుకున్నారు. ఇటు బాలీవుడ్ పైన రెహమాన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 8 ఏళ్లుగా బాలీవుడ్ నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను వెలివేసింది అంటూ రెహమాన్ చెప్పుకొచ్చారు. ఒకసారి ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి ఆ ఛాన్స్ని వెనక్కి తీసుకున్నారు అంటూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మతపరంగా కూడా నా పైన వివక్ష చూపుతున్నారు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. రెహమాన్ వ్యాఖ్యలపై మొత్తానికి అయితే ఇటు బీజేపీ, హిందూ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నాయి. ఇటు రెహమాన్కి వచ్చినవన్నీ ఛాన్సులు ఎవరికీ రాలేదు కదా అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంత ఇబ్బంది ఉంటే నువ్వు పాకిస్తాన్కో బంగ్లాదేశ్కో వెళ్ళిపో అంటూ ఇటు రఘునందన్ రావు ఆయన కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇటు రెహమాన్కు అహంకారం ఎక్కువ, నా సినిమా స్టోరీ కూడా వినలేదంటూ ఇటు కంగనా రనౌత్ కూడా సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశారు. సో మొత్తం మీద ఇటు రెహమాన్ ఇటు ఇండస్ట్రీని ఉద్దేశిస్తూ, అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు ఇండస్ట్రీలో మతపరంగా తనని ఒక కార్నర్ చేశారు. 8 సంవత్సరాలుగా తనకు అవకాశాలు ఇవ్వట్లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఒక సినిమాకి తనని ఒక ప్రాజెక్ట్కి ఓకే చేసిన తర్వాత కూడా ఒక మ్యూజిక్ కంపెనీకి సంబంధించిన 5 కంపోజర్స్కి ఆ అవకాశం ఇచ్చారు అంటూ ఆయన ఒక మీడియా ఛానల్కి సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలో సెన్సేషనల్ కామెంట్స్, ఇటు మతపరంగా వివక్ష చూపిస్తున్నారు అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఇటు బీజేపీ అలాగే హిందూ సంఘాలకు సంబంధించిన నాయకులు మాత్రం ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి అవకాశాలు కాదా, నీకు వచ్చినన్ని అవకాశాలు ఇండస్ట్రీలో ఎవరికి వచ్చాయి? ఇటు బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా ఒకసారి మనం చూస్తే షాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లు, ఫరాన్ అఖ్తర్ లాంటి వాళ్ళు, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న 3 ఖాన్స్, స్టార్ హీరోస్, ఆ 3 కూడా మొత్తానికి వాళ్ళు కూడా అన్యమతస్థులు, వేరే మతానికి సంబంధించిన వాళ్ళే కదా. ఒకవేళ వివక్ష జరిగితే 3 ఖాన్స్ 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీని ఎలా ఏలుతున్నారు అంటూ ఇటు షాన్ ప్రశ్నించడం జరిగింది. అలాగే ఇటు కంగనా రనౌత్, మనం ఒకసారి చూస్తే కంగనా రనౌత్ కూడా ఇటు క్వశ్చన్ చేస్తుంది, నా సినిమా స్టోరీ కూడా వినలేదు, స్టోరీ వినడానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, ఇప్పుడు వచ్చి వర్క్ ఇవ్వట్లేదు బాలీవుడ్లో అంటూ చెప్పుకొస్తున్నావు అంటూ ఇటు కంగనా రనౌత్ కూడా ఇటు రెహమాన్కి అహంకారం ఎక్కువ అంటూ చెప్పే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించి మీరెవరైనా మీ అభిప్రాయాలని ఆర్టీవీతో పంచుకోవాలనుకుంటే కనుక కింద స్క్రాల్ అవుతున్న ఈ నెంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసి మీ అభిప్రాయాలని మాతో వ్యక్తపరచవచ్చు. సో మొత్తం మీద రెహమాన్కి సంబంధించిన ఈ కాంట్రవర్సీ గురించి ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి, ఇటు రెహమాన్ కాంట్రవర్సీకి సంబంధించి ఇటు ఎంపీ రఘునందన్ ఏం మాట్లాడారో ఒక్కసారి, బీజేపీకి సంబంధించిన ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఈ దేశంలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ అన్ని భాషలలో ఆయనే మ్యూజిక్ ఇస్తాడు. ఈ దేశంలో గొప్ప మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు ఎవరంటే ఏఆర్ రెహమాన్ అని అందరూ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజియన్ అందరం ఆయనను గౌరవిస్తాం, అందరం ఆయన మ్యూజిక్ వింటాం. ఇంకా ఆయనకి ఏం కావాలి? భూమండలం మీద ఆయనకు వచ్చినటువంటి కీర్తి ఆయనకు సరిపోతలేదంటే పోయి చంద్రమండలం మీద వాయించుకోమని మాకేం అభ్యంతరం లేదు. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, భారతదేశ ప్రజలందరూ కూడా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ని ఇష్టపడతారు, ఏఆర్ రెహమాన్ గారిని ఇష్టపడతారు. అది వారికి నచ్చకపోతే, ఇంతకుముందు కూడా గతంలో కొంతమంది హిందీ ఫిల్మ్ యాక్టర్స్ మాట్లాడినారు, అమీర్ ఖాన్ గారి వైఫ్ మాట్లాడింది, మాకు ఈ దేశంలో సెక్యూరిటీ కనబడతలేదని, పోయి బంగ్లాదేశ్లో ఉండమనండి, పాకిస్తాన్లో ఉండమనండి, సెక్యూరిటీ ఎట్లుంటుందో తెలుస్తుంది వాళ్ళకి. సో ఈ దేశంలో ఉండి ఈ దేశంలో సెక్యూరిటీ లేదని ఫీల్ అవుతున్నటువంటి పెద్దలందరికీ కూడా మేము చెప్పేది ఒకటే, తినే తిండి ఒకటి, పాడే పాట ఇంకొకటి అనేటువంటి కార్యక్రమాన్ని మానేసుకోండి. వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. డోంట్ క్రియేట్ సచ్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ స్టేట్మెంట్స్. ఈ హ్యాస్ టు విత్డ్రా సచ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండ్ ఈ హ్యాస్ టు అపలైజ్. ఈ దేశ ప్రజలందరికీ ఏఆర్ రెహమాన్ గారు క్షమాపణ చెప్పాలి. నేను ముస్లిం అయినందుకే నాకు అవకాశాలు వస్తలేమంది, నీకు రాని అవకాశం ఏంది? ఈ భూమండలం మీద ఉన్న అన్ని అవకాశాలు నీకు వచ్చినాయి. ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్, అందుకనే మన చంద్రయాన్ 3 సక్సెస్ చేసిన మీలాంటి పెద్దల కోసమే. మీరు కావాలంటే అక్కడికి పోండి, అక్కడ పోయి మ్యూజిక్ కొట్టుకోండి, బాగుంటుంది. ఈ దేశంలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ అన్ని భాషలలో ఆయనే మ్యూజిక్ ఇస్తాడు. ఈ దేశంలో గొప్ప మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు ఎవరంటే ఏఆర్ రెహమాన్ అని అందరూ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజియన్ అందరం ఆయనను గౌరవిస్తాం, అందరం ఆయన మ్యూజిక్ వింటాం. ఇంకా ఆయనకి ఏం కావాలి? భూమండలం మీద ఆయనకు వచ్చినటువంటి కీర్తి ఆయనకు సరిపోతలేదంటే పోయి చంద్రమండలం మీద వాయించుకోమని మాకేం అభ్యంతరం లేదు. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, భారతదేశ ప్రజలందరూ కూడా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ని ఇష్టపడతారు, ఏఆర్ రెహమాన్ గారిని ఇష్టపడతారు. అది వారికి నచ్చకపోతే, ఇంతకుముందు కూడా గతంలో కొంతమంది హిందీ ఫిల్మ్ యాక్టర్స్ మాట్లాడినారు, అమీర్ ఖాన్ గారి వైఫ్ మాట్లాడింది, మాకు ఈ దేశంలో సెక్యూరిటీ కనబడతలేదని, పోయి బంగ్లాదేశ్లో ఉండమనండి, పాకిస్తాన్లో ఉండమనండి, సెక్యూరిటీ ఎట్లుంటుందో తెలుస్తుంది వాళ్ళకి. సో ఈ దేశంలో ఉండి ఈ దేశంలో సెక్యూరిటీ లేదని ఫీల్ అవుతున్నటువంటి పెద్దలందరికీ కూడా మేము చెప్పేది ఒకటే,
తినే తిండి ఒకటి పాడే పాట ఇంకొకటి అనేటువంటి కార్యక్రమాన్ని మానేసుకోండి. వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. డోంట్ క్రియేట్ సచ్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ స్టేట్మెంట్స్. ఈ హ్యాస్ టు విత్డ్రా సచ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండ్ ఈ హ్యాస్ టు అపలైజ్. ఈ దేశ ప్రజలందరికీ ఏఆర్ రెహమాన్ గారు క్షమాపణ చెప్పాలి. నేను ముస్లిం అయినందుకే నాకు అవకాశాలు వస్తలేమైంది, నీకు రాని అవకాశం ఏంది? ఈ భూమండలం మీద అన్ని అవకాశాలు నీకు వచ్చినాయి. ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్, అందుకనే మన చంద్రయాన్ 3 సక్సెస్ చేసిన మీలాంటి పెద్దల కోసమే. మీరు కావాలంటే అక్కడికి పోండి, అక్కడ పోయి మ్యూజిక్ కొట్టుకోండి, బాగుంటుంది. ఇది ఈ భూమండలం మీద ఉన్న అవకాశాలన్నీ నీకు వచ్చినాయి, అయినా కూడా నువ్వు ఇంకా సాటిస్ఫైడ్ లేవా? అంతగా నీకు ఇబ్బందిగా ఉంటే ఇటు బంగ్లాదేశ్కో పాకిస్తాన్కో వెళ్ళు, లేకపోతే చంద్రమండలానికి వెళ్ళి అక్కడి నుంచి అక్కడ చేసుకో అవకాశాలు, అక్కడ ప్రయత్నాలు చేసుకో అంటూ ఇటు ఎంపీ రఘునందన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో మొత్తం మీద ఇటు కంగనా రనౌత్ తన సినిమా ఎమర్జెన్సీ అనే ఒక సినిమాకి సంబంధించి ఆ కథ గురించి చెప్పడానికి రెహమాన్ అపాయింట్మెంట్ కోసం చాలా ప్రయత్నించింది. కానీ అపాయింట్మెంట్ కూడా రెహమాన్ ఇవ్వలేదు అంటూ తను ప్రస్తుతానికి సోషల్ మీడియాలో దానికి సంబంధించి ఈ విషయానికి సంబంధించి ఆమె రెస్పాండ్ అయింది. నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, అంత యారగెంట్, అంత అహంకారి రెహమాన్. ఇప్పుడు ఇండస్ట్రీ వివక్షత చూపిస్తుంది, ఇండస్ట్రీ అలా అని ఇప్పుడు చెప్తున్నాడు రెహమాన్ అంటూ ఇటు రెహమాన్ ఉద్దేశించి ఆమె సోషల్ మీడియా మాధ్యమంలో రెస్పాండ్ అయింది. అదొకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తే ఒకసారి మనం చూస్తే కనుక, డియర్ రెహమాన్ జీ, ఏఆర్ రెహమాన్ జీ, ఐ ఫేస్ సో మచ్ ప్రిజుడైస్ and partiality in the film industry because I support a saffron party. Yet I must say, I have not come across a man more prejudiced and hateful than you. నేను ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూ ఇండస్ట్రీలో ఉన్నాను, అయినా నేను ఇంత ఫేస్ చేయలేదు. కానీ నీలాంటి వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు, నీలాంటి జడ్జిమెంటల్, నీలాంటి ఒక హిపోక్రెట్, అంటే నువ్వు చెప్పేది ఒకటి నువ్వు చేసేది ఒకటి అంటూ ఇటు రెహమాన్ ఉద్దేశించి మాట్లాడుతుంది. అలాగే ఐ డెస్పరేట్లీ వాంటెడ్ టు నరేట్ మై డైరెక్టోరియల్ ఎమర్జెన్సీ టు యూ. నేను డెబ్యూట్ ఇటు డైరెక్టర్గా నేను చేస్తున్న నా సినిమా ఎమర్జెన్సీ అనే సినిమాని మీకు ఆ స్టోరీ నరేట్ చేయాలని నేను ఎంతో తాపత్రయపడ్డా, మీకు ఆ నరేషన్ ఇవ్వాలని. కానీ మీరు నన్ను కలవడానికి కూడా అంగీకరించలేదు. ఐ వాజ్ టోల్డ్ యూ డోంట్ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఏ ప్రాపగండా ఫిలిం. నాకు మీరు ఇచ్చిన సమాధానం ఏంటి? ఇలాంటి ఒక సినిమాకి నేను మ్యూజిక్ ఇవ్వాలని అనుకోవట్లేదు, మీ ప్రాపగండాకి నేను మ్యూజిక్ ఇవ్వాలనుకోవట్లేదు అని మీరు చెప్పారంట. సో మొత్తానికైతే ఎమర్జెన్సీ వాస్ కాల్డ్ ఏ మాస్టర్ పీస్ బై ఆల్ క్రిటిక్స్. ఈవెన్ అపోజిషన్ పార్టీ లీడర్స్ సెంట్ మీ ఫ్యాన్ లెటర్స్ అప్రిషియేటింగ్ ద ఫిలిం ఫర్ ఇట్స్ బ్యాలెన్స్డ్ అండ్ కంపాషనేట్ అప్రోచ్, బట్ యు ఆర్ బ్లైండెడ్ బై యువర్ హేట్. ఐ ఫీల్ సారీ ఫర్ యూ ఎమర్జెన్సీ. సో మొత్తం మీద మీకు కళ్ళు కనిపించట్లేదు, ఒక బ్యాలెన్స్డ్ సినిమాని తీశానంటూ ప్రతిపక్ష నేతలు కూడా చెప్పుకొచ్చారు. అసలు సినిమా కథ వినడానికి కూడా మీకు టైం లేకుండే, అప్పుడు మీరు డైరెక్ట్గా రిజెక్ట్ చేశారు. ఇప్పుడు పని దొరకట్లేదు, ఇండస్ట్రీలో వివక్షత చూపిస్తున్నారు అంటూ మీరు చెప్పుకొస్తున్నారు. ఇది హాస్యాస్పదంగా ఉంది అంటూ ఇటు కంగనా రనౌత్ తను చెప్పుకొచ్చింది. మొత్తం మీద తన సినిమా స్టోరీని కూడా వినలేదంట రెహమాన్. ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వట్లేదంటూ ఇటు రెహమాన్ చెప్పుకొస్తున్నాడు. దీని మీద మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి ఆర్టీవీతో మీ అభిప్రాయాలను పంచుకోవచ్చు. అసలు రెహమాన్ ఉద్దేశం ఏంటి? రెహమాన్ ఎక్కడ స్టార్ట్ అయ్యాడు? ఎన్ని లాంగ్వేజెస్లో ఇన్ని సాంగ్స్, ఇన్ని సినిమాలకు పనిచేసిన తర్వాత ఇప్పటికీ ఇండస్ట్రీలో వివక్షత ఉంది అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఒకసారి మనం గమనిస్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ 3 స్టార్స్ ఎవరు? అందరూ అన్యమతస్థులు, అందరూ ఖాన్స్. మరి ఒకవేళ వివక్షత ఉంటే ఆ హీరోలు 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీని ఏలగలుగుతారా అని ప్రశ్నిస్తున్నారు. ఇటు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్, బాలీవుడ్కి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్స్, ఇటు షాన్, అలాగే ఫర్హాన్ అఖ్తర్, ఇలాంటి వాళ్ళు కూడా స్పందించారు. వీళ్ళు కూడా అడుగుతున్నారు, ఇండస్ట్రీలో 30 సంవత్సరాల నుంచి మరి ఖాన్స్ ఎలా ఏలుతున్నారు ఒకవేళ వివక్షత ఉంటే? ఇప్పుడు షాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్, నేను కొన్ని సంవత్సరాలు కంటిన్యూస్గా సినిమాలు చేశాను, పెద్ద పెద్ద హిట్లు ఇచ్చాను, కానీ కొన్ని సమయాల్లో నాకు సినిమా అవకాశాలు ఉండవు, దాన్ని అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి, అంతేకాని ఇండస్ట్రీ మీద రుద్దే ప్రయత్నం చేయకూడదు అంటూ చెప్పుకొచ్చారు. ఇటు ఏఆర్ రెహమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు ఛావా సినిమాకు సంబంధించి. ఛావా సినిమా ఇటు మతాల మధ్య చిచ్చును రెచ్చగొట్టే సినిమా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మరి అలాంటి సినిమాకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశాడు. ఆ సినిమా స్టోరీ అంతా ఆయనకు తెలుసు కదా, ఆ స్టోరీ తెలుసుకొనే కదా ఆయనకు మ్యూజిక్ ఇచ్చాడు. అంతా తెలుసుకొని కూడా ఆ సినిమాకి పనిచేసి కూడా ఇప్పుడు ఆ సినిమా మతాల మధ్య చిచ్చును రెచ్చగొట్టే సినిమా అంటూ ఆయన వ్యాఖ్యానిస్తారు. సెన్సేషనల్ కామెంట్స్, ఇటు రెహమాన్ చేసిన కామెంట్స్, మతానికి సంబంధించి ఆయన చేసిన కామెంట్స్, సినిమాని ఉద్దేశించి చేసిన కామెంట్స్, బాలీవుడ్ ఇండస్ట్రీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ అన్నీ చూస్తే అన్నీ చాలా
హిపోక్రసీ కనిపిస్తుంది. ఒక పక్కన ఆయన సినిమాలకు పనిచేసి ఆ సినిమాలే మంచివి కావు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకో పక్కన అవకాశాలు కులాన్ని చూసే వివక్షత చూపిస్తున్నారు ఇండస్ట్రీలో అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? రెహమాన్ వాదిస్తున్న ఈ వాదన, రెహమాన్ బాలీవుడ్ ఇండస్ట్రీని అంటున్న మాటలు, ఎట్ ద సేమ్ టైం ఆయన ఛావా సినిమా గురించి చేసిన స్టేట్మెంట్స్, వీటన్నిటి గురించి మీరేమనుకుంటున్నారు? ఒక పక్కన ఇటు కంగనా రనౌత్ మనం చూస్తే కనుక కంగనా రనౌత్ చాలా క్లియర్గా ఏం చెప్తుంది? కంగనా రనౌత్ తను తీస్తున్న సినిమా స్టోరీని నరేట్ చేయడానికి కూడా అపాయింట్మెంట్కి ఒప్పుకోలేదంట ఏఆర్ రెహమాన్. ఇప్పుడేమో సినిమా అవకాశాలు ఇవ్వట్లేదు, తొక్కేస్తున్నారు, నన్ను కార్నర్ చేశారని చెప్తున్నాడు. ఇటు కంగనా రనౌత్ తన సినిమా స్టోరీ వినడానికి కూడా ఒప్పుకోలేదు, అంత అహంకారి రెహమాన్ అంటూ ఇటు కంగనా రనౌత్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. మొత్తం మీద రెహమాన్ చేసిన సిరీస్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఈ ఇష్యూ మీద, ఇటు అన్యమతస్థుల మీద వివక్షత బాలీవుడ్లో నిజంగానే ఉందా? ఒకవేళ ఉంటే 30 సంవత్సరాల నుంచి సో కాల్డ్ అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఇటు సల్మాన్ ఖాన్ ఇలాంటి ముగ్గురు దిగ్గజాలు 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీని ఎలా ఏలుతున్నారు? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడానికి కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించారు. కిషన్ రెడ్డి ఏం చెప్పుకొచ్చాడు ఒకసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఏఆర్ రెహమాన్ లాంటి వ్యక్తి ఇంత దిగజారి మాట్లాడడం ఏతున్నదో ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఆయనకు అన్ని భాషల్లో, అది హిందీలో కానీ, తెలుగులో కానీ, తమిళ్లో కానీ, మరి మలయాళంలో కానీ, అన్ని భాషల్లో కూడా అన్ని వర్గాల ప్రజలు మతంతో సంబంధం లేకుండా ఆయన అన్ని రకాలుగా ప్రోత్సహించారు. ఆయన అందించినటువంటి సంగీతాన్ని అందరూ కూడా మరి ఏ రకంగా ఆస్వాదించారో మనకందరికీ తెలుసు. ఆయన ఒక కాలంలో అన్ని భాషల్లో కూడా ఇండియాలోని నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్గా వెలుగొందాడు. అనేకమైనటువంటి ప్రముఖ సినిమాలకు ఆయన సంగీత దర్శకుడుగా కొనసాగారు. కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయనతో అనేకమైనటువంటి దేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఆయనకు బాధ్యతలు ఇచ్చి మరి సంగీతం దర్శకుడుగా ఆయన సహాయం తీసుకున్నాం మేము. అటువంటి వ్యక్తి ఈరోజు ఈ రకంగా మాట్లాడడం ఏతున్నదో దురదృష్టకరము. ఆయనను ప్రోత్సహించినప్పుడు కానీ, ఆయన నెంబర్ 1 డైరెక్టర్ ఉన్నప్పుడు కానీ ఆయన ముస్లిం అనో హిందూ అనో కాదు, ఆయన హిందువుగా ఉండి ముస్లిం కన్వర్టెడ్ అనో ఎప్పుడు కూడా ఆయన చూడలే ప్రజలు. ఆయనలో ఒక కళాకారుని చూశారు, ఒక సంగీత దర్శకుడిని చూశారు. కాబట్టి ఈరోజు సినిమా ఫీల్డ్లో కానీ అనేక రంగాల్లో కానీ ఒక్కొక్క కాలంలో కొంతమంది ఉంటారు, ఎవరు ఎప్పుడు శాశ్వతంగా ఉండరు. చాలామంది సినిమా ఇళయరాజా గారు కానీ లాంటి వ్యక్తులు చాలామంది హిందీలో అనేక భాషల్లో కూడా సినిమా డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగారు. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. ఇదొక నదీ ప్రవాహం లాంటిది కళ. అటువంటిది నేనే శాశ్వతంగా ఉండాలి, నాకే రావాలి, కాబట్టి నేను హిందూ కాబట్టి ముస్లిం కాబట్టి నాకు రావటం లేదు అనేది దిగజారి మాట్లాడడం ఏతున్నదో తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ రకమైనటువంటి భాష ఏదైతున్నదో ప్రజలను విభజించేటువంటి భాష, దీన్ని వెంటనే ఏఆర్ రెహమాన్ ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు మీరే అన్నారు కదా జాతీయ అవార్డులు ఎందుకు వచ్చాయి? జాతీయ అవార్డులు ముస్లిం అని వచ్చాయా? ఒక కళాకారుడు వచ్చాయి. కాబట్టి ఒక కళాకారుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఇంత నెంబర్ 1గా ఒక్కొక్క కాలంలో ఈ యొక్క దేశంలో సంగీత దర్శకుడు పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఈ రకంగా ప్రజలను విభజించే విధంగా మాట్లాడము ఏ మాత్రం మంచిది కాదు, సమాజానికి కీడు కలిగించేటువంటి చర్య. దీన్ని వెంటనే క్షమాపణలు చెప్పి ఏఆర్ రెహమాన్ తాను చేసినటువంటి వాక్యాలను ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తాం. ఇటు దేశం మొత్తం తనని ఆదరించింది, ప్రతి రాష్ట్రం ప్రతి భాషలో తన పాటలని మ్యూజిక్ ఇచ్చాడు. అలాంటి ఏఆర్ రెహమాన్ తన మాటలని వెనుకకు తీసుకోవాలి, దేశ ప్రజలందరికీ కూడా క్షమాపణలు తెలియపరచాలి. ఇన్ని అవార్డ్స్ ఎలా వచ్చాయి, ఇన్ని సినిమాల్లో అవకాశాలు ఎలా వచ్చాయి, ఇన్ని భాషల్లో అవకాశాలు ఎలా వచ్చాయి? ఇవన్నీ అవకాశాలు కావా? ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు, ఆయన ఉద్దేశించి ఇటు ఫిలిం ఇండస్ట్రీని కావచ్చు, మతపరమైన మాటలు ఏవైతే మాట్లాడాడో అవన్నీ వెనక్కి తీసుకోవాలి. భారతదేశ ప్రజలందరికీ కూడా ఆయన క్షమాపణలు చెప్పాలంటూ ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద ఇటు లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఇష్యూ గురించి. అసలు సోషల్ మీడియాలో కానీ ఫిలిం ఇండస్ట్రీలో కానీ అసలు ఏం చర్చ జరుగుతుంది రెహమాన్ గురించి, బాలీవుడ్లో ఎస్పెషల్లీ ఏం చర్చ జరుగుతుంది అన్న దాని గురించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు, రవిచంద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర చెప్పండి, అసలు కంగనా రనౌత్ ఏమో అయితే చాలా క్లియర్గా నా సినిమా స్టోరీ వినడానికి కూడా ఆయన అంగీకరించలేదు, రిజెక్ట్ చేశాడు. ఎందుకు అని అంటే అదొక ప్రాపగండా సినిమా అని చెప్పి. ఇటు ఛావా లాంటి సినిమా మతపరమైన
అల్లర్లు చెలరేగొట్టడానికి, మతపరంగా రెచ్చగొట్టడానికి చావా లాంటి సినిమాని తీశారు. అది ఒక డెసిసివ్ సినిమా అంటూ ఆయన పదాలతోనే, ఆయన నోటితోనే దానికి సంబంధించి ఆయన మాట్లాడారు. మరి అలాంటి సినిమాకి ఆయన మ్యూజిక్ డైరెక్షన్ కూడా ఇచ్చారు. అంటే ఇటు రెహమాన్ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అని చూడాలా? ఎలా చూడాలి రవిచంద్ర ఆయన వ్యాఖ్యానాలు? కళ్యాణ్, ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు అయితే దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన భారతదేశ సమగ్రతను చాటే విధంగా, భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా గతంలో ఎన్నో పాటలు అలాగే సంగీతాన్ని బాణీలు సమకూర్చారు. అలాంటి రెహమాన్ ఇప్పుడు భారతదేశ సమగ్రతకు విఘాతం కలిగించే విధంగా కులాన్ని, మతాన్ని ప్రస్తావిస్తూ ఆయన వ్యాఖ్యలు చేయటం అనేది ఎవరికి, దాదాపు సినిమా ఇండస్ట్రీయే కాదు, భారతదేశంలో ఉన్న పౌరులందరూ కూడా ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. సో సినిమా పరిశ్రమలో కళాకారులకి, అటు టెక్నీషియన్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, ఎవరికి కూడా కులము, మతము, ప్రాంతము అనే భేదం ఉండదు. కళాకారులు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళని గౌరవిస్తూనే ఉంటారు. ఏ కులం వారైనా, ఏ మతం వారైనా రకరకాల పాత్రలు పోషిస్తూ ఉంటారు. ప్రజల్ని అలరించే విధంగా వాళ్ళ పాత్రలు ఉంటూనే ఉంటాయి. టెక్నీషియన్స్ కూడా అలాగే పనిచేశారు. ఆయన ఏ మతస్థుడైనప్పటికీ కూడా అన్ని భాషల్లో, అన్ని సాంప్రదాయాలకి అనుగుణంగా ఆయన బాణీలు సమకూర్చారు, సంగీతాన్ని సమకూర్చారు. అలాంటి వ్యక్తి తనకు ఇక్కడ ఒక కులము, మతం ప్రాతిపదికగా అక్కడ అవకాశాలు జారిపోతున్నాయి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే అసలు అందరికీ ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఎవరు కూడా దాన్ని అంగీకరించరు. గతంలో ఎంతో మంది కళాకారులను చూసాము, టెక్నీషియన్స్ చూసాము. ఆయనకు రకరకాల భారతదేశంలో ఒక అత్యున్నత సంగీత దర్శకుడిగా ఆయనకు గుర్తింపు వచ్చింది. ఆయన కూడా భారతదేశ ఔన్నత్యాన్ని చాటే విధంగా ఎన్నో పాటలు రూపొందించారు, సంగీతాన్ని సమకూర్చారు. దేశ విదేశాల్లో కూడా మన భారతదేశానికి సంబంధించిన ఔన్నత్యాన్ని చాటే విధంగా ఆయన కచేరీలు చేశారు. అయినప్పటికీ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వెనుక ఆయన ఏదన్నా ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారా, ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనేది మాత్రం ఇప్పటికీ ఎవరికి అర్థం కాని విషయం. రెహమాన్ వైపు నుంచి కూడా మరలా దానిపై ఎలాంటి రిప్లై కూడా, ఆయన ఎందుకు ఇలా చేశారు, తనని విమర్శించే వాళ్ళకి సమాధానం కూడా ఇప్పటి వరకు కూడా రాకపోవడం ఇక్కడ మనం గమనించాలి. కళ్యాణ్. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు ఈ వివాదంపై కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. ఆ కామెంట్స్ కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాయి. ఇటు ఏఆర్ రెహమాన్ని ఉద్దేశిస్తూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. చాద్ షేక్ కామెంట్ చేశారు, 1600 కోట్ల ఆస్తి, గూగుల్ ప్రకారం 1600 కోట్ల ఆస్తి ఉంది ఏఆర్ రెహమాన్కి, ఇంకా ఏం కావాలి, 60 ఏళ్ళు వచ్చాక ఇంకా అవకాశాలు అంటే నెక్స్ట్ జనరేషన్స్ ఏం చేయాలి అంటూ ఆయన కామెంట్ చేశారు. సో మొత్తం మీద ఇటు రవికాంత్ కామెంట్ చేశారు, జై బీజేపీ, జై భారత్ అంటూ. అలాగే చాద్ షేక్ మరొకసారి కామెంట్ చేశారు, చిన్న సినిమా ఒప్పుకోలేదు ఇప్పటిదాకా, ఒక్క చిన్న సినిమా కూడా ఒప్పుకోలేదు రెహమాన్ అంటూ ప్రశ్నిస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం చేశామని చెప్పండి చిన్న సినిమా, ఫుల్ పని దొరుకుతుంది మీరు. సో గమనించాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే, చిన్న సినిమాలు ఎప్పుడు ఒప్పుకోలేదు, చిన్న సినిమాలు ఎప్పుడు చేయలేదని ఇటు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం పిఎస్వి ప్రసాద్ కామెంట్ చేస్తున్నారు, రెహమాన్ ఉన్నమాట చెబితే దేశద్రోహేనా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఉన్న మాట అంటూ ఇటు ప్రసాద్ కామెంట్ చేశారు. ప్రసాద్ గారు, ఉన్న మాట ఏం లేదండి, ఇటు కంగనా రనౌత్ సినిమా స్టోరీ కూడా వినలేదంట, డైరెక్ట్గా రిజెక్ట్ చేశారంట. ఎట్ ద సేమ్ టైం ఇటు మరొకరు కామెంట్ చేసినట్టు, చిన్న సినిమాలు, రెహమాన్ చిన్న సినిమాలు చేసినట్టు ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు ఆయన ఆస్తి వివరాలు ఒకసారి గూగుల్లో చూసి ఒకరు కామెంట్ చేశారు, 1600 కోట్లు అంట. అంత ఆస్తి ఉంది, మరి చిన్న సినిమాలు చేస్తున్నారా, ఏమన్నా సర్వీస్ చేస్తున్నారా సొసైటీకి ఏమన్నా? ఆయన డబ్బులు తీసుకొని భారీ బడ్జెట్స్తో ఉన్న సినిమాలు మాత్రమే చేస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు కొంతమంది. పిఎస్వి ప్రసాద్ గారు, మీరు మరి వాళ్ళ ప్రశ్నలకి మీరు సమాధానం ఇవ్వాలనుకుంటే మీరు కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు, అలాగే ఇక్కడ కామెంట్ కూడా చేయొచ్చు. వెంకీ పదాల కామెంట్ చేశారు, రెహమాన్కి ఫుల్ సపోర్ట్ లేకుండా ఇంతకాలం ఎట్లా వచ్చాడు, ఇన్ని సంవత్సరాలు ఆయనకి అసలు ప్రజలు కానీ లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు సపోర్ట్ చేయకుండా ఇన్ని సినిమాలు ఎలా చేశాడు, ఇంత సంపాదన, ఇంత ఆదరణ, ఇంత అభిమానులని ఎలా సంపాదించుకున్నాడు అంటూ ఇటు వెంకీ పదాల క్వశ్చన్ చేస్తున్నారు. సో మొత్తం మీద వెంకీ పదాల మరొక కామెంట్ చేశారు, ఇండియా మొత్తం తనని ఆదరించింది కదా,
ఎస్ ఎగ్జాక్ట్లీ ఇటు బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అదే చెప్పుకొచ్చారు. ఇండియా మొత్తం తనని ఆదరించింది, అన్ని భాషల్లో కూడా తన పాటలని తన మ్యూజిక్ని తను చేశాడు, కంపోజ్ చేశాడు కదా, తన పాటలు అన్ని భాషల్లో కూడా వినిపించాయి కదా, భారతదేశ ప్రజలందరికీ కూడా క్షమాపణలు చెప్పాలి అంటూ ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అదే మాట వ్యాఖ్యానించారు. ఇటు వెంకీ పదాల కూడా సేమ్ కామెంట్స్ చేస్తున్నారు. సో ఒకసారి రాదీప్ కామెంట్స్ చేస్తున్నారు ఒక సినిమాని టార్గెట్ చేయమని. అలా మనం ఒక వ్యక్తికి సంబంధించిన ఇష్యూని మనం ఒక సినిమాకి మనం కోరిలేట్ చేయకూడదు రాదీప్. అలాగే రవి కామెంట్ చేశారు, ఖచ్చితంగా ఉంది బాలీవుడ్లో రాజకీయం అని చెప్తున్నారు. ఎస్, ఖచ్చితంగా రాజకీయం ఎంతో కొంత ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది, ప్రతి ప్లాట్ఫామ్లో ప్రతి ఆఫీస్లో ఎంతో కొంత రాజకీయాలు ఉంటాయి. కానీ ఏఆర్ రెహమాన్ చరిత్ర ఒకసారి మనం చూస్తే ఇన్ని అవార్డులు, ఇన్ని సినిమాలు, ఇంత రెన్యూమరేషన్, ఇన్ని సంపాదన, ఇంత వరల్డ్ ఫేమస్ ప్లాట్ఫామ్స్ మీద కూడా తను ప్రదర్శించడం, ఇవన్నీ జరిగిన తర్వాత కూడా తన మీద వివక్ష జరిగింది అని అనడం. 1600 కోట్లు సంపాదించాడు, 60 ఏళ్ళ వయసు వచ్చింది. మరి మిగతా జనరేషన్స్కి సమయము, టైము, అలాగే అవకాశాలు ఇవ్వాలి కదా అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి దానికి ఏమంటారు మీరు రవి? సో మొత్తం మీద వెంకి పదాల మరొక కామెంట్ చేశారు, దిలీప్ పేరుని రెహమాన్గా మార్చుకున్నా ఎవరు తనని తక్కువ చేయలేదు. ఇటు దిలీప్ పేరు ఇనిషియల్గా తన పేరు రెహమాన్ పేరు దిలీప్, ఆ దిలీప్ నేమ్ని తను చేంజ్ చేసుకున్నాడు. మతం మారిన తర్వాత ఇటు రెహమాన్ అని పెట్టుకున్న తర్వాత కూడా ఎవరు వివక్ష చూపించలేదంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి సమాధానం ఇవ్వగలుగుతారా ఎవరైనా రెహమాన్ సపోర్ట్ చేసేవాళ్ళు? కింద కామెంట్ చేయండి, లేకపోతే కింద స్క్రాల్ అవుతున్న ఈ నంబర్స్కి మీరు కాల్ చేసి మీ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. మరొక కామెంట్ని చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. మరొకసారి చూస్తే ఇటు శ్రీకాంత్ తల్లా, టాలెంట్ అనేది రెహమాన్ ఒక్కడి సొత్తు కాదు, ఇప్పుడు గుర్తుకు వచ్చిందా కులం గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? టాలెంట్ అనేది మీ ఒక్కడి సొత్తు కాదు కదా. సో వీళ్ళు కూడా నెక్స్ట్ జనరేషన్స్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మ్యూజిక్ టేస్ట్ అనేది ట్రెండ్తో పాటు మారుతూనే ఉంటుంది. ఒకప్పుడు సూపర్ హిట్స్ ఇచ్చిన సినిమా హీరోలు ఇప్పుడు ఇస్తున్నారా? ఇప్పుడు చేస్తున్నారా అసలు సినిమాలు? నెక్స్ట్ జనరేషన్స్ ముందుకు వచ్చాయి. ఆ హీరోలు కానీ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కానీ వాళ్ళు కొత్త స్టోరీస్, కొత్త ఐడియాస్తోని కొత్తగా పర్ఫామ్ చేస్తూ ముందుకు వస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మ్యూజిక్ కూడా అంతే. కొంతకాలం ఇటు రెహమాన్ ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు 30 ఇయర్స్ తను ఇండస్ట్రీని రూల్ చేశాడు. టాప్ మోస్ట్ ఇండియాలో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని ఎవరిని క్వశ్చన్ చేసినా, ఏ ఇండియన్ని టచ్ చేసినా ఏఆర్ రెహమాన్ అని చెప్పే ప్రయత్నం చేస్తారు. మరి కొన్ని కామెంట్స్ మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే రౌడీ బేబీ, ఆయన టాలెంట్తో ఇండియాకి రెస్పెక్ట్ వచ్చింది, సారీ మీరు చెప్పాలి అంటూ అని అంటున్నారు. ఆయన టాలెంట్తో ఎగ్జాక్ట్లీ ఆయన టాలెంట్తో ఇండియాకి రెస్పెక్ట్ వచ్చింది. కానీ ఇప్పుడు రెహమాన్ ఎందుకు ఆ పొజిషన్ని, ఆ సిట్యువేషన్ని ఎందుకు ఆయన నిలబెట్టుకోలేకపోతున్నారు? ఎందుకు ఆయన ఇండస్ట్రీని ఉద్దేశించి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో ఇటు ఆస్కర్ని సాధించాడు, అది కూడా ఒక అవకాశమే కదా. ఇప్పుడు ఆయన టాలెంట్ అంటున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ టాలెంట్ ఉంది, కానీ చాలా లిమిటెడ్గానే సినిమాలు చేస్తున్నాడు. కంగనా రనౌత్ తన సినిమా స్టోరీ వినమని అన్నా కూడా వినలేదు, డైరెక్ట్గా రిజెక్ట్ చేసేసాడు. తనకి ఎంత అహంకారం అంటూ ఇటు కంగనా రనౌత్ చెప్పుకొస్తుంది. ఇలాంటి అవకాశాలు ఎన్నో వచ్చుంటాయి. చిన్న సినిమాలకు ఎందుకు పనిచేయట్లేదు రెహమాన్? ఓన్లీ లిమిటెడ్ సినిమాస్కి, ఓన్లీ హై బడ్జెట్తో ఉన్న సినిమాస్కే ఎందుకు వర్క్ చేస్తున్నాడు? 1600 కోట్ల ఆస్తి ఉంది, ఎలాంటి సర్వీస్ చేస్తున్నాడు? దేశంలో ఇంతమంది అభిమానించిన రెహమాన్ ఇప్పుడు దేశానికి ఇన్ రిటర్న్ ఆయన ఏమి ఇస్తున్నాడు? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. మీరు రెహమాన్ని సపోర్ట్ చేస్తున్నారా? ఆయన వ్యాఖ్యానించిన వ్యాఖ్యానాలని సపోర్ట్ చేస్తున్నారా? లేక ఇటు బీజేపీకి సంబంధించిన నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్స్ని సపోర్ట్ చేస్తున్నారా? లేకపోతే కొంతమంది వ్యూవర్స్ కామెంట్స్ చేశారు, ఆ కామెంట్స్ని మీకు చదివి వినిపించాను, వాటిని సపోర్ట్ చేస్తున్నారా? ఇంకొన్ని కామెంట్స్ కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే క్షమాపణలు ఎవరికి కావాలి, రెహమాన్ క్షమాపణలు ఎవరికి కావాలి అంటూ క్వశ్చన్ చేస్తున్నాడు. సో అలాగే ఇంకొన్ని కామెంట్స్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తే ఇటు సల్మా కామెంట్ చేశారు, హీ ఈజ్ ఎ లెజెండ్ ఇన్ మ్యూజిక్ బట్ నాట్ ఇన్ హ్యూమానిటీ అబౌట్ ఇండియన్స్. సో మానవతావాదిగా లేడు తను భారతీయుల పట్ల, మ్యూజిక్లో మాత్రం తను లెజెండ్ అయి ఉండొచ్చు, కానీ భారతీయుల పట్ల తను మానవతావాదిగా లేడు అంటూ ఇటు సల్మా K999 కామెంట్ చేశారు. తను అప్డేట్ అవ్వాలి లేదా వదిలేసి లెజెండ్గా ఉండాలి. ఈ రోజుల్లో చాలామందికి అవకాశం
ఉండాలి కదా అంటూ వెంకి పదాల మరొకసారి కామెంట్ చేశారు. సో మొత్తం మీద తను అప్డేట్ అవ్వాలి లేటెస్ట్ ట్రెండ్, లేటెస్ట్ మ్యూజిక్, లేటెస్ట్ టేస్ట్కి. ఇప్పుడు ప్రజలు దేన్ని ఇష్టపడుతున్నారు, ఎలాంటి మ్యూజిక్ ఇష్టపడుతున్నారు. ఇప్పుడు మనం క్రికెట్ లాంటి ఒక స్పోర్ట్ చూస్తే అలాంటి స్పోర్ట్స్లో కూడా లెజెండ్స్, మహామహులు ఉన్నారు. నేను ఎవరి పేర్లు తీసుకోదలుచుకోలేదు, మహామహులు ఉన్నారు. అలాంటి మహామహులు ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక పాయింట్ తర్వాత నెక్స్ట్ జనరేషన్స్కి అవకాశం ఇస్తారు, పక్కకు వైదొలుగుతారు. ఒక కోచ్గా గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు, ఒక సెలెక్టర్గా కొత్త టాలెంట్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తారు. ఇలా రకరకాలుగా వాళ్ళు సొసైటీకి మళ్ళీ సర్వీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు. మరి అలాంటిది రెహమాన్ స్టోరీస్ వస్తున్నాయా, వినట్లేదు. అసలు డైరెక్ట్గానే రిజెక్ట్ చేస్తున్నాడు. ఓన్లీ హై బడ్జెట్ ఉన్న సినిమాలకి. ఇంకొకరు కామెంట్ చేశారు, ఎంత డబ్బులు ఇస్తాడో, ఎంత డబ్బులు తీసుకుంటాడో ఆ డబ్బులకి తగినంత మ్యూజిక్ ఇస్తాడంట. అంటే అతనికి రెన్యూమరేషన్ బాగుంటే గనక మంచి మ్యూజిక్ ఇస్తాడంట, రెన్యూమరేషన్ తక్కువ ఉంటే తక్కువ స్టాండర్డ్ మ్యూజిక్ని ఇస్తాడంట. సో ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి. మరికొన్ని కామెంట్స్ కూడా మీకు చదివి ఇచ్చే ప్రయత్నం చేస్తాయి. ఇటు శేఖర్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు, పాకిస్తాన్కి పోయి మ్యూజిక్ వేయించుకోవాలి, అక్కడ చేయించుకోవాలి అంటున్నారు. మొత్తానికైతే ఇటు శేఖర్ రెడ్డి కామెంట్ చేశారు, మీకు అంత ఇబ్బందిగా ఉంటే ఇటు ఎంపీ రఘునందన్ కామెంట్ చేసినట్టు మీరు పాకిస్తాన్కో బంగ్లాదేశ్కో వెళ్ళి అక్కడ మీరు మ్యూజిక్కి సంబంధించిన అవకాశాలని అక్కడ ప్రయత్నించండి అంటూ ఇటు శేఖర్ రెడ్డి కామెంట్ చేశారు. అంటే అలాగే ఇటు శ్రీనివాసరావు కామెంట్ చేశారు, ఏమైంది రెహమాన్కి, అసలు రెహమాన్కి ఏమైంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటూ ఇటు శ్రీనివాసరావు కామెంట్ చేస్తున్నారు. అలాగే ఇటు వెంకట్ కామెంట్ చేశారు, ఇటు పాకిస్తాన్కి వెళ్ళండి అంటూ. సో మొత్తం మీద శ్రీనివాసరావు కామెంట్ చేస్తున్నారు, అన్య మతస్థులకు నేను సపోర్టు చేయను, ఇలాంటి కామెంట్స్కి నేను సపోర్టు చేయను అంటూ శ్రీనివాసరావు కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా వడ్ల రాజేశ్వర్ పాకిస్తాన్కి దొబ్బేయండి అంటూ ఇటు వడ్ల రాజేశ్వర్ కామెంట్ చేస్తున్నారు. సో మొత్తం మీద బాయ్కాట్ రెహమాన్ సార్ అంటూ ఇటు కన్నమదాల బాయ్కాట్ రెహమాన్ అంటున్నారు, బాయ్కాట్ రెహమాన్ అని కూడా కామెంట్ చేస్తున్నారు. హీఈస్ ఎ గ్రేట్ పర్సనాలిటీ బట్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ are bent upon doing character assassination for promoting themselves. Vande Mataram became a bigger international hit after his composition. Yes, exactly. Vijay Kandukuri, Vande Mataram లాంటి massive hits, అలాగే ఇంకా గుర్తుండిపోయే చరిత్రలో నిలిచిపోయే ఎన్నో సాంగ్స్, ఎంతో మ్యూజిక్ కాంట్రిబ్యూషన్, ఆర్ట్ కాంట్రిబ్యూషన్ ఇండియన్ సినిమాకి, ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీకి ఆయన ఇచ్చారు. కానీ ప్రస్తుతం తాను చేస్తున్న కామెంట్స్, ఇటు చావా సినిమా గురించి, చావా ఈజ్ ఎ డెసిసివ్ మూవీ అని తను చెప్పాడు. ఎట్ ద సేమ్ టైం ఆ స్టోరీకి ఆ సినిమాకి ఇటు రెహమానే మ్యూజిక్ ఇవ్వాలి అంటూ డైరెక్టర్ అడిగాడు కాబట్టి నేను చేశాను అంటున్నాడు. ఒక పక్కన మతాల మధ్య చిచ్చు పెట్టే సినిమా అంటున్నాడు చావాని, కానీ ఆ సినిమాకి తానే మ్యూజిక్ డైరెక్టర్ కావాలని డైరెక్టర్ చెప్తే మరి ఆ సినిమాకి ఎందుకు పనిచేశాడు? మతాల మధ్య చిచ్చు పెట్టే సినిమా అని అంటూనే ఆ సినిమాకి పనిచేసి డబ్బులు తీసుకున్నాడు. అంటే హిపోక్రసీ కదా, తను చెప్పేది ఒకటి, తను చేసేది ఒకటి కదా. సో తను మాట్లాడిన మాటలే ఇవి చావా సినిమా గురించి. మతాల మధ్య చిచ్చును రెచ్చగొట్టే, చిచ్చును పెట్టే సినిమా అన్నాడు. మరి సినిమాకి ఎందుకు డబ్బులు తీసుకొని మ్యూజిక్ ఇచ్చాడు? సో దీనికి సమాధానం చెప్పండి. ఒక్కసారి విజయ్ కందుకూరి, ఎస్ బాయ్కాట్ రెహమాన్ అంటున్నారు ఇటు కన్నా. అలాగే విజయ్ కందుకూరి పుట్ అవుట్ ద ఫుల్ ఇంటర్వ్యూ అండ్ ఎక్స్పోజ్ దోస్ హూ ట్రై టు ఎక్స్ప్లాయిట్ హిమ్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ one-sided pick for TRP. There's no one-sided pick for TRP over here, Vijay Kandukuri. I'm giving you the detailed explanation about his interview with international media. ఆయన మాట్లాడింది ఒక ఇంటర్నేషనల్ మీడియాతో. ఆ ఇంటర్నేషనల్ మీడియాకి సంబంధించిన వీడియో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఉంది, మీరు దాన్ని చూడొచ్చు. అది ఇంకో మీడియా సంస్థకి సంబంధించిన వీడియో కాబట్టి మేము దాన్ని యూజ్ చేయలేము, దాన్ని యూజ్ చేయట్లేదు. కానీ మీరు ఆయన మాట్లాడిన మాటలని మీరు సోషల్ మీడియా మాధ్యమంలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చూడొచ్చు. ఆయన చాలా క్లియర్గా చావా మూవీ ఈజ్ అ డెసిసివ్ మూవీ అన్నాడు. యాంకర్ క్వశ్చన్ చేశాడు, చావా మూవీ ఈజ్ అ డెసిసివ్ మూవీ అని క్వశ్చన్ చేస్తే ఈయన అంగీకరించాడు. ఈయన చెప్పాడు చాలా క్లియర్గా, ఇట్ ఈస్ ఎ డెసిసివ్ మూవీ అండ్ డైరెక్టర్ ఆస్క్డ్ మీ టు వర్క్ ఫర్ ఇట్ అండ్ యు ఆర్ ద రైట్ పర్సన్. మీరే ఈ సినిమాకి కరెక్ట్ పర్సన్, మీరే ఈ సినిమాకి మ్యూజిక్ ఇవ్వాలి అంటూ అటు ఆ డైరెక్టర్ చెప్పాడు కాబట్టే నేను పనిచేశాను అని రెహమాన్ తన మాటలతోనే, తన నోటితోనే చెప్పిన మాటలు. సో మొత్తం మీద ఇటు కంగనా రనౌత్ సినిమా గురించి ఒకసారి, ఎమర్జెన్సీ సినిమా గురించి ఒకసారి మాట్లాడుకుంటే, కంగనా రనౌత్ చేసిన ఎమర్జెన్సీ అనే ఒక సినిమా, ఆ స్టోరీకి మ్యూజిక్ డైరెక్టర్గా రెహమాన్ని అప్రోచ్ అయింది.
చాలా క్లియర్గా మీకు సినిమా కథ మొత్తం వివరిస్తాను, దానికి మ్యూజిక్ డైరెక్టర్గా మీరు కావాలి అంటూ ఆయన అపాయింట్మెంట్ రిక్వెస్ట్ చేసింది. అసలు ఇది ఒక ప్రాపగండాకి సంబంధించిన సినిమా, ఇది ఒక కాషాయం జెండాకి సంబంధించిన, కాషాయం పార్టీకి సంబంధించిన సినిమా కాబట్టి మీ ప్రాపగండాకి నేను పని చేయను అంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, ఆ స్టోరీ కూడా నరేషన్ కూడా వినలేదు అంటూ కంగనా రనౌత్ ఆమె చెప్పుకొస్తుంది. ఆమె చాలా క్లియర్గా చెప్పుకొస్తుంది, అసలు స్టోరీ కూడా వినలేదు. కానీ ఆ సినిమా తీసిన తర్వాత నేను చాలా బ్యాలెన్స్డ్గా ఆ సినిమాను చేశానంటూ ఇటు ప్రతిపక్ష నేతలే నాకు లెటర్స్ పంపించారు అంటూ కంగనా రనౌత్ చెప్పుకొచ్చింది. సో మొత్తం మీద మరికొన్ని కామెంట్స్ కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు సాయిధి రెడ్డి కామెంట్ చేశారు, వేరే వాళ్ళు ఎదుగుతుంటే ఓర్చుకోలేని తనం చాదస్తం ఎక్కువ అయినప్పుడు ఇలాంటి సెంటిమెంట్ వ్యాఖ్యానాలు చేస్తారంటూ ఇటు సాయిధి రెడ్డి కామెంట్ చేశారు. మల్లె సాయిధి రెడ్డి వయస్సు మీద పడుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే ఎదుటి వాళ్ళ ఎదుగుతున్నారు కాబట్టి అది ఓర్చుకోలేకపోతున్నాడు రెహమాన్ అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సాయిధి రెడ్డి నేను ఒకటి మీకు చెప్పే విషయం ఏంటంటే, ఇటు రెహమాన్ ఎవరితో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ప్రపంచంలో అత్యున్నత స్థానాలు, ఆస్కార్ దాకా వెళ్ళాడు, ఆస్కార్ లాంటి అవార్డ్స్ పొందాడు. ఇంటర్నేషనల్ స్టేజ్ కావచ్చు, నేషనల్ లెవెల్లో ఆయన చూడలేనిది ఏదీ లేదు. అన్ని చూసిన తర్వాత కూడా ఇంకా ఓర్వెలేని తలం ఏముంది? సో మొత్తం మీద ఆలోచించాల్సిన విషయం, రెహమాన్ ఏ ఉద్దేశం మీద ఇలాంటి వ్యాఖ్యానాలు చేశాడు? తనని మతపరంగా కించపరిచారు, మతపరంగా తనకు అవకాశాలు ఇవ్వట్లేదు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ఇండస్ట్రీలో వివక్షత ఉంది ఖచ్చితంగా అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాంటి బాలీవుడ్ ఇండస్ట్రీలోనే మరి 30 సంవత్సరాల నుంచి ముగ్గురు ఖాన్స్ టాప్ హీరోలుగా ఎలా ఉన్నారు? ఇటు షారూక్, సల్మాన్, అలాగే ఆమిర్ ఖాన్, ముగ్గురు ఖాన్స్ ఇండస్ట్రీని ఏలుతున్నారు కదా, అది కనిపించట్లేదా అంటూ ఇటు మ్యూజిక్ డైరెక్టర్ షాన్ కూడా ప్రశ్నిస్తున్నాడు. మరికొన్ని కామెంట్స్ కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి ఇటు చూస్తే, అసలు ఈ రెహమాన్ అంటే ఎవరు బ్రదర్ అని అడుగుతున్నారు. ఏఆర్ రెహమాన్ అంటే ఎవరు అని అడుగుతున్నారు. నాకు మీకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఒకసారి మీరు ఆయనకు సంబంధించిన సినిమాలు కానీ, ఆ మ్యూజిక్ కానీ, ఆయన గురించి కొంచెం గూగుల్లో చూసే ప్రయత్నం చేయండి, ఫ్యాక్ట్ ఫైండర్. అలాగే వెంకట్రమణ క్వశ్చన్ చేస్తున్నారు, ఎవరు ఛాన్స్ ఇవ్వకూడదు వీడికి అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఎవరు కూడా ఛాన్స్ ఇవ్వద్దు అంటూ ఇటు వెంకట్రమణ కామెంట్ చేసే ప్రయత్నం చేశారు. సో శ్రీనివాసరావు, మంచి పేరుని చెడగొట్టుకోవటమే దాన్నే నోటిదూల అంటారు. సో తనకున్న మంచి పేరుని చెడగొట్టుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో చాలా రకాల కామెంట్స్ వస్తున్నాయి. ఇటు మోడీజీ జిందాబాద్ అంటున్నారు, ఎట్ ద సేమ్ టైం ఇలాంటి వాళ్ళని పాకిస్తాన్కి పంపించేయండి అంటున్నారు. రెహమాన్కి ఏం జరిగింది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద ఒకసారి దీనికి సంబంధించి ఇటు కేంద్ర మంత్రులు అలాగే బీజేపీ సంఘానికి సంబంధించిన నాయకులు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఇంగ్లీష్, తమిళ్ అన్ని భాషలలో ఆయనే మ్యూజిక్ ఇస్తాడు. ఈ దేశంలో గొప్ప మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు ఎవరంటే ఏఆర్ రెహమాన్ అని అందరూ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రేస్, రిలీజియన్ అందరం ఆయనను గౌరవిస్తాం, అందరం ఆయన మ్యూజిక్ వింటాం. ఇంకా ఆయనకి ఏం కావాలి? భూమండలం మీద ఆయనకు వచ్చినటువంటి కీర్తి ఆయనకు సరిపోతలేదంటే పోయి చంద్రమండలం మీద వాయించుకోమని మాకేం అభ్యంతరం లేదు. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, భారతదేశ ప్రజలందరూ కూడా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ని ఇష్టపడతారు, ఏఆర్ రెహమాన్ గారిని ఇష్టపడతారు. అది వారికి నచ్చకపోతే, ఇంతకుముందు కూడా గతంలో కొంతమంది హిందీ ఫిల్మ్ యాక్టర్స్ మాట్లాడినారు, అమీర్ ఖాన్ గారి వైఫ్ మాట్లాడింది, మాకు ఈ దేశంలో సెక్యూరిటీ కనబడతలేదని. పోయి బంగ్లాదేశ్లో ఉండమనండి, పాకిస్తాన్లో ఉండమనండి, సెక్యూరిటీ ఎట్లుంటుందో తెలుస్తుంది వాళ్ళకి. సో ఈ దేశంలో ఉండి ఈ దేశంలో సెక్యూరిటీ లేదని ఫీల్ అవుతున్నటువంటి పెద్దలందరికీ కూడా మేము చెప్పేది ఒకటే, తినే తిండి ఒకటి, పాడే పాట ఇంకొకటి అనేటువంటి కార్యక్రమాన్ని మానేసుకోండి. వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. డోంట్ క్రియేట్ సచ్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ స్టేట్మెంట్స్. ఈ హ్యాస్ టు విత్డ్రా సచ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండ్ ఈ హ్యాస్ టు అపలైజ్. ఈ దేశ ప్రజలందరికీ ఏఆర్ రెహమాన్ గారు క్షమాపణ చెప్పాలి. నేను ముస్లిం అయినందుకే నాకు అవకాశాలు వస్తలేమంది, నీకు రాని అవకాశం ఏంది? ఈ భూమండలం మీద ఉన్న అన్ని అవకాశాలు నీకు వచ్చినాయి. ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్, అందుకనే మన చంద్రయాన్ 3 సక్సెస్ చేసిన మీలాంటి పెద్దల కోసమే. మీరు కావాలంటే అక్కడికి పోండి, అక్కడ పోయి మ్యూజిక్ కొట్టుకోండి, బాగుంటుంది. ఈ దేశంలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ అన్ని భాషలలో ఆయనే మ్యూజిక్ ఇస్తాడు. ఈ దేశంలో గొప్ప మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు ఎవరంటే ఏఆర్ రెహమాన్ అని అందరూ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రేస్, రిలీజియన్ అందరం ఆయనను గౌరవిస్తాం, అందరం ఆయన మ్యూజిక్ వింటాం. ఇంకా ఆయనకి ఏం కావాలి? భూమండలం మీద ఆయనకు వచ్చినటువంటి కీర్తి ఆయనకు సరిపోతలేదంటే పోయి చంద్రమండలం మీద వాయించుకోమని మాకేం అభ్యంతరం లేదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.